కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ హౌసెస్ అన్ని ఒకలానే ఉంటాయి, టాప్ ఫ్లోర్. ఏంటి అదేమన్నా రూలా? అంటే ఇక్కడ రెయిన్స్ ఎక్కువ కాబట్టి ఓకే, ఫ్లాట్ స్లాబ్ పైన టెర్రస్ కానీ చాలా తక్కువ. ఎందుకంటే చూద్దామని కనిపించట్లేదు ఫస్ట్. లేదు లేదు లేదు, ఖచ్చితంగా మన గోవా కానీ కేరళ కానీ మీరు చూసారండి, రూఫ్ ఉంటుంది. స్లోపింగ్ స్లాబ్ కానీ రూఫ్ కానీ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఓకే, ఎందుకంటే ఇక్కడ అయ్యే రెయిన్ఫాల్ చాలా ఎక్కువ రెయిన్ఫాల్ అవుతుంది. ఏంటి సార్ అంటే వర్షాకాలం ఆ టైం ఎలా ఉంటుంది గోవా? వర్షాకాలం అదొక వేరే బ్యూటీ అన్నమాట. ఓకే, సో ఈ టైం శీతాకాలం వచ్చేది జస్ట్ టూరిస్ట్ వీళ్ళందరూ. బట్ రైనీ సీజన్ గోవా విల్ బి ఫుల్ గ్రీన్, ఎక్కడ చూసినా గ్రీన్ 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 కవర్ ఉంటుంది. మీకు శీతాకాలంలో అనిపిస్తుంది, మాకైతే సమ్మర్లో ఉంది. సో హైదరాబాద్ అయితే చలితో వణికిపోతుంది. ఇక్కడ ఆల్ ఇయర్ రౌండ్ అట్లీస్ట్ 33 degrees ఉంటుంది అండి. సో ఇదైతే మాకు అలవాటు అయిపోయింది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం క్లైమేట్ హ్యూమిడ్ ఎక్కువ అనిపిస్తుంది, రైట్? సో ఇంకా ఎలా అనిపిస్తుంది సార్ మొత్తం మీద ఒక తెలుగువాడిగా రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తూ ఒక కంపెనీని స్థాపించి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఇంకా రియల్ ఎస్టేట్లో మీరు అచీవ్మెంట్స్ అన్నీ అయ్యారా, ఇంకేమన్నా చేయాలంటున్నా? అయ్యారు అన్నట్టయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇంకా వీ హ్యావ్ టు స్టార్ట్ నౌ ఫ్రమ్ కాంట్రాక్టర్ టు బిల్డర్ టు నౌ వీఆర్ హ్యావింగ్ కన్సల్టెన్సీ. సో ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఫోకస్ మోర్ ఆన్ కీపింగ్ క్లయింట్స్ హ్యాపీ. సో ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది క్లియర్గా ఉండాలి. ఓకే సార్, రిజిస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి సార్ ఇక్కడ? అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం, నామ్స్ ప్రకారం ఇక్కడ మనకి డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయండి. బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ ద ఫ్లాట్ ఆర్ ద ప్రాపర్టీ డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. ఆ స్లాబ్స్ ప్రకారంగా 3% స్టాంప్ డ్యూటీ, 3% రిజిస్ట్రేషన్, సో అప్ టు 50 lakhs, అబౌవ్ 50 lakhs 1% TDS, అలాగే సో ఇంత వేరియేషన్ ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, అది ఒకటి, అడ్వకేట్ ఫీజు కడితే చాలు, ఓకే, ఇంకా ఎలాంటి ఖర్చులు ఉండవు. సో లోన్స్ ఎలా ఇక్కడ? హౌసింగ్ లోన్స్ ఉన్నాయండి, ఈజీ ప్రాసెస్. అది కూడా మీరు మీ కన్సల్టెన్సీలో ఇంక్లూడింగ్ ఆఫ్ కోర్స్ మీరే చూస్తుంటారా? అంటే ఓవర్ ద ఇయర్స్ ఈ క్లయింట్స్ అందరి లీగల్ వర్క్ వల్ల బ్యాంక్స్ కూడా తెలుసు, SBI కానీ యూనియన్, కెనరా బ్యాంక్, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. సో లోన్స్ కానీ ఏమైనా కావాలన్నా దే విల్ ప్రాసెస్ ఇట్. ఓకే, సో మా కన్సల్టెన్సీ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తుంది. సో ఇప్పుడు కొత్తగా ఎక్కువ మంది వేరే స్టేట్స్ నుంచి వచ్చి గోవాలో ఎక్కువ ప్రాపర్టీస్ కొంటున్నారని చెప్పి మేము విన్నాం. సో అది కూడా ఒక పర్టికులర్గా ఒక ఏరియాలో కొంటున్నారని వినిపిస్తున్నమాట. మీ వరకు వచ్చింది అది? వచ్చిందండి. ఎక్కడండి? సో నార్త్ గోవానే ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. ద థింగ్ ఇస్ అదే చెప్తా, సంబడి పర్చేసెస్ దెన్ దేర్ ఫ్రెండ్స్. ఎందుకు సార్ నార్త్ గోవా అని అందరూ ఎందుకంటే ఇలా అలవాటు పడిపోయారా? లేకపోతే సౌత్ గోవాలో కూడా నెంబర్ ఆఫ్ బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, వాళ్ళకి గైడెన్స్ లేదు. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. సో వాళ్ళు టూరిస్ట్గా వచ్చారు, నార్త్ గోవా చూసుకున్నారు, అక్కడే అనుకుని కొనేసుకుంటున్నారు. బట్ వాస్తవం గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఎస్, ప్రాపర్ రీసెర్చ్ చేస్తే ఐ ఫీల్ సౌత్, సెంట్రల్, నార్త్లో టువర్డ్స్ ద మెయిన్ ల్యాండ్, దీస్ ఆర్ మోర్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్లేసెస్ అన్నమాట. ఓకే, అండ్ మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. కానీ రిలయన్స్ అంబానీ, అదానీ కూడా గోవాలో చాలా పెద్ద ప్రాపర్టీస్ కొన్నారు అని వినిపించిన మాట ఈ మధ్యకాలంలో, ఎంతవరకు నిజం? నాకు తెలియదు. సో రిలయన్స్ వాళ్ళది అలా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటి ప్రస్తుతం అయితే లేవు. హౌస్ ఆఫ్ లోదా ఇలాంటి కొన్ని బాంబే, ఢిల్లీ డెవలపర్స్ వాళ్ళ అయితే ఉన్నాయి ఇక్కడ. డైరెక్ట్గా రిలయన్స్ కానీ అదానీ వాళ్ళు కానీ ప్రస్తుతానికైతే ఏం స్టార్ట్ చేయలేదు. ఓకే, సో ఒకసారి మీ పర్సనల్గా మళ్ళీ వచ్చేద్దాం. మీ ఫాదర్ కాంట్రాక్టర్, మీరేమో రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారు. ఎప్పుడన్నా మీ ఫాదర్ చేసే వర్క్స్లో మీరు సబ్ కాంట్రాక్ట్గా చేశారా? అంటే దాంట్లో కూడా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నాలు చేశారా? ఐడింగ్ గట్టి ఉంది. మీ ఫాదర్ కాంట్రాక్టర్, అవునండి, మీరు కంప్లీట్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారు. సో మీ ఫాదర్ చాలా పెద్ద ప్రాజెక్టులు అయితే ఇక్కడ రన్ చేశారు. సో కాంట్రాక్టర్గా కూడా మీరు ఏమన్నా ప్రయోగం చేశారా? అంటే మీ ఫాదర్ దగ్గర కొన్ని వర్క్స్ తీసుకొని మీ ఓన్గా చేశారా? అంటే గ్రాడ్యువల్గా
ఇనిషియలీ ఆయన ఎక్కువ మేనేజ్ చేసేవాళ్ళు. ఐ వుడ్ విజిట్ అండ్ బీ ఆన్ ద సైట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఓకే. సో ఓవర్ ద పీరియడ్ ఎలా అయితే అంటే ఆయన విజిట్స్ తక్కువ అవుతాయి, ఓకే. నా నా ప్రెజెన్స్ ఎక్కువ అయింది. ఓకే. సో నౌ హీ మేనేజెస్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ఆఫీస్ ఇట్ సెల్ఫ్. ఓకే. సైట్ విజిట్స్ తక్కువ. సో ఐఎమ్ మోర్ ఆన్ సైట్. ఓకే. యా. సో తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు సార్ ఇక్కడ? అంటే చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా తీసుకున్నామంటే తెలుగు వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ దృష్టికి వచ్చిన ప్రకారం? చాలా మంది ఉన్నారండి. బట్ ద థింగ్ ఇస్ అలా వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ కాన్సెప్ట్స్ తెలుస్తానికి. అదర్వైజ్ వింటూ ఉంటాం కాబట్టి తెలుసు చాలా మంది మోర్జింలో కానీ, నాట్ జస్ట్ అక్కడ కాదు, ఇంకా ఓల్డ్ గోవా, కోర్లం ఇటువైపు కూడా చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ దిస్ వన్ ట్రెండ్ ఏదైతే స్టార్ట్ అవుతుంది, ఓకే. wherein people rent ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోటల్స్ కానీ ఓకే. హౌసెస్ కానీ రెంట్కి తీసేసుకొని అవి వాళ్ళు ఇండిపెండెంట్గా టూరిస్టులకి చేస్తున్నారు. ఓకే. సో ఒక 4-5 బంగ్లోస్ రెంట్కి తీసేసుకోవటం, దెన్ డూ సమ్ ఇంటీరియర్ వర్క్స్ ఇన్ ఆల్ దట్ 4-5 బంగ్లోస్ అండ్ దెన్ రెంట్ ఇట్ అవుట్ ఆన్ డే బేసిస్. సార్ న్యూ ఎయిర్పోర్ట్ సైడ్ ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్? ఆల్రెడీ మోపా సైడ్ అయితే రేట్స్ ఇన్ఫ్లేట్ అయ్యే ఉన్నాయి. మోపా. ఎస్. ఓకే. న్యూ ఎయిర్పోర్ట్ ఇప్పుడు వచ్చింది మోపాలో. ఓకే. సో బికాస్ దట్ ప్రాజెక్ట్ టుక్ సమ్ టైమ్, ఆల్రెడీ ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ అన్నీ ప్రస్తుతం అయితే ముందు ఏరియా కన్నా ఇప్పుడు ఇన్ఫ్లేట్ అయ్యే ఉంది. ఓకే. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే టూరిస్ట్ ఫుట్ఫాల్ పెరిగేదే, తగ్గేదైతే లేదు. అవును. సో ల్యాండ్ ప్రైజెస్ కూడా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో యూ కెన్ ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్. ఓకే. సో ఇఫ్ యూ ఇన్వెస్ట్ నౌ, మేబీ 2 years down the lane you will get good returns. ఓకే. అలా. సో ఫైనల్గా అంటే మీ కన్సల్టెన్సీ నుంచి మీరు ఇప్పుడు చాలామంది గోవాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎన్ఆర్ఐలు కావచ్చు, చాలామంది తెలుగు వాళ్ళు కావచ్చు, అదర్ స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో మీ కన్సల్టెన్సీ నుంచి మీరు ఒకవేళ ఇక్కడ మీ ప్రాపర్టీ కొనాలంటే మీరు మీ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది? సో మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి? సో వాట్ వీ ట్రై టు డూ, మేము ట్రై చేస్తామంటే టు కీప్ ఇట్ క్లియర్. సో వీ డోంట్ టేక్ ఎనీ కమిషన్ ఫ్రమ్ బిల్డర్ or any project or developer or as such. We are totally that when a person contacts us saying that client ఎవరైనా కాంటాక్ట్ చేసి మాకు ఈ పలానా ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉందంటే, దెన్ వీ గెట్ ఇన్ టచ్ విత్ వాట్ ఎవర్ ప్రాపర్టీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాని మీద, అండ్ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇవన్నీ డాక్యుమెంటేషన్ కానీ వెదర్ ఇంకా ఆ ఏరియాలో ఏమైనా ప్రాబ్లమ్, మనకున్న బడ్జెట్ని బట్టి వాళ్ళకి ఆ బడ్జెట్ తగ్గట్టు ఎక్కడ కావాలంటే అక్కడ. యా. సో వాళ్ళ ఒపీనియన్ అడిగారు అనుకోండి, లైక్ విచ్ ఇస్ అ బెటర్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండ్ విచ్ సైడ్ చూస్తాం, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ద సజెషన్. అండ్ if I know any particular person who is developing that side, then I will suggest it to them. Yeah. So it is always important ఏంటంటే take an independent opinion. Okay. Then just don't blindly follow the developer or the builder and invest in any project. సో వంశీకృష్ణ గారు డే 1 Yes. రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ చెక్ ఎంత తీసుకున్నారు? మీరు చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటి? చెక్ అనేది ఏమి ఉండదండి ఫ్యామిలీ బిజినెస్ లో. ఓకే. జస్ట్ పార్ట్ బిజినెస్ అయినా కానీ మీరు చేసిన ఫస్ట్ సేల్, అది ఆ మెమరీ అయితే గుర్తుంటుంది కదా మీకు. ఓ ప్రాపర్టీ అమ్మినప్పుడు, ఫస్ట్ ప్రాపర్టీ అమ్మినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ఒక చెక్ అంటే ఎంతో కొంత అమౌంట్ చూసినప్పుడు గుర్తుండిపోయింది కదా. యాక్చువల్లీ ఏమవుతుందంటే లీగల్ సైడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, లీగల్ సైడ్ ఆఫ్ ద ఫ్లాట్స్ కూడా నేనే చూసేవాడిని. ఓకే. సో సిట్టింగ్ విత్ ది అడ్వకేట్, డ్రాఫ్టింగ్ కానీ ఇవన్నీ అవి కూడా నేను చూసుకునేవాడిని. ప్లస్ మా వచ్చే క్లయింట్స్ వాళ్ళ హోమ్ లోన్ కూడా నేనే చూసేవాడిని. Okay. సో ఇవన్నీ అమౌంట్స్ డెఫినెట్గా చూసేవాడిని, ఎంత ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, ఎంత Okay. శాంక్షన్ అయింది, ఎంత డిస్బర్స్ అయింది. ఓకే. సో ఇవన్నీ చూస్తాం, అమౌంట్స్ చూస్తాం అయితే ఉండేది సరే, డెఫినెట్గా. ఓకే. మీరు Yeah. చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్, సేల్ చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్ మీ ప్రస్తుతం కెరియర్లో? ప్రస్తుతం ఇప్పుడు మేము చేస్తున్నాం ఒక 16 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అది. ఓకే. సో దట్ ఈస్ ద వన్. సో వాట్ వీ డూ ఇస్ మేము సైమల్టేనియస్గా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్ చేయం. ఓకే.
That has been the principle. ఓకే, వన్ బై To వన్. do one project at a time. ఓకే, That consumes time, growth కూడా restrict చేసిద్ది, ఓకే. but financially that is more safe. And client trust కూడా build up అయింది. When the client knows that builder is totally invested in only in one project and they don't have other projects, they know there is no financial diversions to other projects. ఓకే. They feel it's safe. So క్లయింట్స్ అనేది ప్రధానంగా ఎలాంటి డౌట్స్ అడుగుతుంటారు, ఎస్పెషల్లీ గోవాలో ఒక ప్రాపర్టీ కొనే ముందు? మీరు చాలా మంది క్లయింట్స్ చూసుంటారు. సో వాళ్ళ డౌట్స్ ఎలా ఉంటాయి బేసిక్ గోవా మీద, ఒక ప్రాపర్టీ మీద ఎస్పెషల్లీ? వాళ్ళు generally how to go about the procedure. So they wouldn't know how to go about the procedure. So అవి ఫస్ట్ టోకెన్ అమౌంట్ తీసుకొని తర్వాత డాక్యుమెంటేషను, లోన్ శాంక్షనింగ్ ఇవన్నీ చేసుకో. సో ఈ ఐడియా, ఈ ప్రాసెస్ అంతా మేము గైడ్ చేస్తూ ఉంటాము. ఓకే. సో దే ఫాలో అస్ as we guide. So in the end then loan sanction అయింది, then we execute agreement and all. మీరు చెప్పిన దాంట్లో నాకు లీగల్గా వెరీ స్ట్రాంగ్ టీమ్ అయితే మీ దగ్గర ఉంది. Yes. సో మీరు చెప్పిన వరకు ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో అనుకున్నాం. సో లీగల్గా అయితే చాలా స్ట్రాంగ్ టీం ఉంది. సో Yes. స్ట్రాంగ్ నెట్వర్క్ కూడా ఇక్కడ మనకు ఉంది. సో చాలా మంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు గోవాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఎన్ఆర్ఐలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా అంటే అదే అండి, ఆల్వేస్ టేక్ అన్ ఇండిపెండెంట్ ఒపీనియన్ అండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్. సో యూ డోంట్ గెట్ ఫూల్డ్ బై అడ్వర్టైజ్మెంట్. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ నమ్మొద్దు. Advertisement అంటే it could be true, it can't be true. Oh. But when you are investing your life savings or whatever part of your hard earned money into it, it is definitely worth కొంచెం స్పెండ్ చేసుకొని ఒక కన్సల్టెంట్ అప్రోచ్ అయ్యి ఆ ప్రాపర్టీ గురించి కనుక్కోవాలి. ఓకే. అండ్ ఒపీనియన్ తీసుకోండి, సిమిలర్ ప్రాజెక్ట్స్ని కంపేర్ చేసుకోండి, సీ వేర్ యువర్ మనీ ఈస్ గివింగ్ గుడ్ వర్త్. సార్, ఒక ప్రాపర్టీ అమ్మిన తర్వాత ఒక కస్టమర్కి ఆ ప్రాపర్టీకి సంబంధించి మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే మీ ద్వారా సేల్ అయింది కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు, ఆ ప్రాబ్లం క్లియర్ చేయడానికి మీరు రెడీగా ఉంటారు? సి డెఫినెట్గా వాట్ ఎవర్ అసలు ముందు ఫస్ట్ ప్లేస్లో ప్రాబ్లం అరైజ్ కాకుండా ఓకే, we will try to keep every transaction, every detail that we know, that we maintain clarity with the client. అలాంటి ఫేస్ చేశారా? ఇప్పటి వరకు అయితే ఐ హావ్ నెవర్ ఫేస్డ్ ఎనీ సచ్ థింగ్, బికాస్ ఫ్రమ్ డే వన్ వాట్ ఎవర్ ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో సేమ్ ఎక్స్పెన్స్ మనం క్లియర్గా క్లయింట్కి కన్వే చేస్తాం. అండ్ దెర్ హెస్ నెవర్ బీన్ టైమ్ దట్ ఒక ప్రైస్ అగ్రీ అయిపోయి కంప్లీట్ అయినాక వేరే ప్రైస్ డిమాండ్ చేస్తాం. This is never has been. Okay. So whatever has been agreed on day one is always the same amount which we have demanded in the end. ఒకసారి మీ కంపెనీ నేము, మీ వెబ్సైట్ ఒకసారి మాకు చెప్తారా? సో వెబ్సైట్ పర్టికులర్గా ఇది లేదండి. సో మా కంపెనీ పేరు ఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఓకే. ఓకే, సో వీఆర్ బేస్డ్ ఇన్ పంజిమ్. ఓకే, పంజిమ్. యా, అండ్ వీ హ్యావ్ కన్సల్టెన్సీస్, క్లియర్ విజన్ కన్సల్టెన్సీ. సో యా, సో దే కెన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? డెఫినెట్ మొబైల్ నంబర్ ఒకసారి ద్వారా. మీ మొబైల్ నెంబర్ మాకు చెప్పండి. So WhatsApp number is 9405332937. సో దీంట్లో కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమన్నా ఉన్నాయో అవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం ప్రజెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఈ ఇంటర్వ్యూ ఇంతవరకు పెట్టేద్దాం. కానీ మీ ద్వారా నాకు ఆంధ్ర సంఘం వాళ్ళు కూడా అందరూ పరిచయం అయితే సో మనందరం కూర్చొని ఒక స్పెషల్ డిబేట్ అయితే పెట్టుకుంటాం. డెఫినెట్లీ గోవాలో ఎలా ఉంటుంది Yes, అనేది. yes. ఎందుకంటే మీ ప్రెసిడెంట్ ఉన్నారు, మీరు జనరల్ సెక్రటరీ. అవునండి. సో అందరితో కూర్చొని ఒకసారి పూర్తి డిస్కషన్ చేసిన తర్వాత సో నిజంగా మేమన్నట్టు తెలుగు వాళ్ళు కూడా గోవాలో వన్ ఆఫ్ ది కీ రోల్ అయితే పోషిస్తున్నారు. సో ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం Yes. చూద్దాం. థ్యాంక్ యూ అండి వంశీకృష్ణ గారు. Yes, thank you very much. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా ఐ థింక్. అవునండి, అవును. సో గోవా వచ్చిన తర్వాత మాకు ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. సో చాలా మంది ఎవరైనా గోవా వచ్చి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మటుకు ఖచ్చితంగా వంశీకృష్ణ గారిని అయితే మీరు కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే కాంటాక్ట్ అయ్యారంటే మటుకు ఖచ్చితంగా మీరు కొన్నా కూడా పోయిందంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే వస్తుంది. వాటర్ స్టూడియో. మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422.